మన దేశం సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ఈ పవిత్ర భారతదేశం సాక్షాత్తు ఎందరో దేవుళ్ల నిలయం. మన కోర్కెలు తీర్చే భగవంతునికి మనం నిండైన మనసుతో స్వచ్ఛమైనవి ప్రసాదంగా ఏది ఇచ్చినా మనలోని అశాంతి తొలగి సంతోషం కలుగుతుంది. మనం భగవంతునికి ఇచ్చే నివేదన చాలా పవిత్రంగా ఉండాలి. అలాగే భగవంతుడిని నిండైన మనసుతో పూజించడమే మనం భగవంతునికి చేసే సేవ. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో దేవుడి ముందు కానీ మనం మొదట దేవుడికి టెంకాయను సమర్పిస్తాం. ఎందుకో మీకు తెలుసా? టెంకాయలోని నీరు ప్రకృతిపరంగా ఎలాంటి కల్తీ లేకుండా వస్తుంది. అంటే టెంకాయ నీరు చాలా పవిత్రమైంది. టెంకాయ పై భాగం చాలా గట్టిగా ఉంటుంది. దాని పగులు కొడితే టెంకాయ లోపల తెల్లటి కొబ్బరి, అలాగే పవిత్రమైన కొబ్బరి నీరు ఉంటుంది. మనుషులు కూడా ఎంత అహాన్ని కలిగి ఉన్నా దానిని దేవుడి ముందు తొలగించుకొని పవిత్రంగా ఉంటే మన మనసు కూడా కొబ్బరి నీళ్లలాగా చాలా పవిత్రంగా తయారవుతుందని మన పెద్దలు చెబుతున్నారు. మన మనసు పవిత్రంగా ఉంటే మనం ఏం పని చేసినా అది ఖచ్చితంగా జరుగుతుంది అని ఇక మనసుకు తెలిసిందే కదా. అందుకే భగవంతుని ముందు కొబ్బరికాయను కొట్టి మనలో అహాన్ని తొలగించుకుంటాం. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.